విజయవాడ వరదల్లో కనిపిస్తున్న దృశ్యాలు కళ్ళు చెమర్చేలా చేస్తున్నాయి. అప్పుడే పుట్టిన నవజాత శిశువులు మొదలు చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు వరదల్లో పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కావు. 3 రోజుల తర్వాత వరద కాస్త తగ్గుముఖం పడటంతో కొందరు కాలినడకన బయటకి వస్తున్నారు. ఎన్టీఆర్ఎఫ్, ఎన్సీడీఆర్ఎఫ్ సహాయంతో మరికొందరు బయటపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు సరైన ఆహారం లేక ఎవరికి తోచిన విధంగా వారు వరద నుంచి బయటకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డ్రమ్ములు, లారీ ట్యూబ్లు, ప్లాస్టిక్ బాక్సులు ఇలా ఏది దొరికితే అది ఎలాగైనా వరద నుంచి బయటపడాలని ప్రజలు పెద్ద సాహసాలు చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ చేపడుతుంది. చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు సురక్షిత ప్రాంతాలకు తరలించి రక్షించారు. అటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం పట్టణం నీట మునిగింది. చాలా మంది ప్రజలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నారు. సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. కాగా వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీ ముందుకు వచ్చింది. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తున్నారు. ఐ మూవీ యూనిట్, కల్కి నిర్మాతలు ఎన్టీఆర్, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి సినీ స్టార్స్ తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధుల భారీ విరాళం ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి చెరో 50 లక్షల విరాళం ప్రకటించారు మెగాస్టార్. ఇక తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకి కలిగిన నష్టం తనను కలిచివేస్తుందని అన్నారు చెరు. మనమందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా 2 రాష్ట్రాల్లో ప్రజలు ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు ₹1 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలను విరాళంగా ప్రకటిస్తున్నాను అని అన్నారు చెరు. అలాగే పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్దేశంలో ప్రభుత్వంలో పరిస్థితిని మెరుగుపరిచేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితులు త్వరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని అన్నారు చిరంజీవి. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు చిరంజీవి.